ఏపీలో మళ్లీ పురుగు కలవర పెడుతోంది. ఇప్పట్లో వదలనంటోంది. తాజాగా గుంటూరు జీజీహెచ్లో 3 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16 మంది బాధితుల్లో 3కి పాజిటివ్గా నిర్ధారణ అయింది. జీజీహెచ్లో గోరంట్ల, స్వర్ణభారతి నగర్, పల్నాడుకు చెందిన 16 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వార్డులో 6 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఏపీలో మళ్లీ పురుగు కలవర పెడుతోంది. ఇప్పట్లో వదలనంటోంది. తాజాగా గుంటూరు జీజీహెచ్లో 3 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16 మంది బాధితుల్లో 3కి పాజిటివ్గా నిర్ధారణ అయింది. జీజీహెచ్లో గోరంట్ల, స్వర్ణభారతి నగర్, పల్నాడుకు చెందిన 16 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వార్డులో 6 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఏపీలో ఇంకా విస్తరిస్తున్న ఈ స్క్రబ్ టైఫస్ కేసులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, జీజీహెచ్ హాస్పిటల్లో కూడా ఇప్పటికే 16 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడినట్లు తెలుస్తోంది. మరి దాన్ని అరికట్టడానికి, మళ్లీ అది వేగంగా వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జీజీహెచ్ లో ఏదైతే 3 సబ్స్క్రైబర్స్ పాజిటివ్ కేసులు నమోదైనాయి. మొత్తంగా 16 మంది బాధితుల్లో 3కి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా అధికారులు, జీజీహెచ్ అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అయితే జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న గోరంట్ల, స్వర్ణభారతి నగర్ కు సంబంధించి గోరంట్ల, అలాగే స్వర్ణభారతి నగర్, పల్నాడుకు చెందిన మొత్తంగా 16 మంది బాధితులకైతే ఈ యొక్క టెస్టులు నిర్వహించారు. అయితే ప్రత్యేక వార్డులో వీళ్ళకి ఏదైతే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వ్యాధికి సంబంధించిన బాధితులు ప్రత్యేక వార్డులో అయితే వీరికి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ఏదైతే సబ్స్టెన్స్ దీనికి సంబంధించి, వ్యాధికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల చాలా జిల్లాల్లో కూడా ఈ వ్యాధి వల్ల మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా ప్రజెంట్ పల్నాడులో కూడా ఎక్కువగా, సత్తెనపల్లి ప్రాంతంలో ఎక్కువగా, ఈ పల్నాడు ప్రాంతంలో వచ్చేసి సత్తెనపల్లి, అలాగే పిడుగురాళ్ల ప్రాంతంలో ఈ యొక్క వ్యాధికి ఎక్కువగా వచ్చిన పరిస్థితి. అక్కడి నుంచే ఇక్కడ ఏదైతే జీజీహెచ్ కి తీసుకొచ్చి వైద్యం తీసుకున్న పరిస్థితి ఉంది. తర్వాత కొంతమేర ఆగినప్పటికీ మళ్ళీ ఈ యొక్క వ్యాధి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా డాక్టర్లు అయితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటే దీనివల్ల ప్రాణహాని ఉండదని చెప్తున్నప్పటికీ ప్రజలైతే మాత్రం భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దీనివల్ల ఇప్పటికే కొంతమేర చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే రాజమండ్రి, అలాగే నెల్లూరు, గుంటూరు ఈ ప్రాంతాలు కొంచెం ఎక్కువగా, ఈ యొక్క ప్రాంతాల్లో అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందిన పరిస్థితి అయితే ఉంది. ఈ కర్ణంలోనే అక్కడ 4 కేసులు, అక్కడ 4 కేసులతో పాటు మళ్ళీ చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రజలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఏదైతే గత కొద్ది రోజుల క్రితం కూడా ఈ యొక్క వ్యాధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వైద్య ఆరోగ్య శాఖ తో ఆయన సమావేశం నిర్వహించి దీనికి కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా ముందుకు తీసుకువెళ్లాలని, దానికి సంబంధించిన వైద్యం అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే జిల్లాల్లో, ఆయా జిల్లాల్లో కూడా కలెక్టర్లు దీనికి సంబంధించిన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, వాటికి సంబంధించిన వ్యాధి వెంటనే వచ్చినాయి కనుక హాస్పిటల్లో వెంటనే వెళ్ళటం, వైద్యం తీసుకోవటం కూడా ఉంది. దాంతో నియంత్రించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని వైద్యులు కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.